ప్రజలందరికీ, తెలుగు మిత్రులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు. మనము తెలుగు వాళ్ళగా మన సాంప్రదాయాలను, మన పండుగలను, మన కల్చర్ను కాపాడుకోవాలి. అదే కాక భారతీయులుగా మనం గర్వంగా ఉండాలి. ఎందుకంటే ఎప్పుడు లేని గుర్తింపు, గౌరవం ఇప్పుడు భారతదేశానికి వస్తుంది. నార్వే నుంచి, అమెరికా నుంచి, కెనడా నుంచి, స్వీడన్, డెన్మార్క్ నుంచి యావత్ భారతదేశంలో, మిడిల్ ఈస్ట్ ఎక్కడ యుద్ధం అవుతున్నా మన దిక్కు చూస్తున్నారు. అందరితోటి మన సంబంధాలు పెట్టుకున్నాము. డిప్లొమాటిక్ రిలేషన్షిప్ అనేది ఎన్నో జాగాలలో ఎన్నో ఇబ్బందులు ఉంటే ఇక్కడ పెట్రోల్ ధరలు కూడా పెరగలేదు. నిజంగా ఆయన గుర్తింపు ఇప్పుడు భారతదేశానికి వస్తుంది. తెలుగు ప్రజలుగా రేపు మీరు ఉగాది రోజు తప్పనిసరిగా పచ్చడి చేసుకోవాలి. అండ్ ఆ పచ్చడి దాన్ని ఎన్నుకున్న ప్రిన్సిపల్ సిద్ధాంతం కూడా మీరు మరోసారి గుర్తింపు చేసుకోవాలి. పులుపు, తీపు, చేదు అన్నీ కూడా ఉంటాయి. అంటే మన సక్సెస్ తీపి అంటుంటాయి. మన సక్సెస్ తోటి తీపైన ఆనందం కలుగుతుంది. కానీ ఆ ఆనందంతో మనకు ఆరోగ్యన్స్ రావద్దు. ఓడిపోతే మనకు దుఃఖం తగ్గుతుంది, దుఃఖం వస్తుంది. ఆ దుఃఖంతో మనం కూలిపోవద్దు. ఈ ఏడాది మీకు ఎన్నో సక్సెస్ ఉంటాయి. సక్సెస్ తోటి ఆనందించాలి, ఆరోగ్యన్స్ రావద్దు. ఫెయిలియర్ తోటి మీరు కూలిపోవద్దు. ఇది చెప్పే పెద్దలు. అది గుర్తింపుకొని మీరందరూ కూడా ఇంట్లో పచ్చడి చేసుకోండి. ఆడ కొన్ని ఇంగ్రీడియంట్స్ దొరికాయో ప్రత్యేకంగా నీమ్ ఫ్లవర్ దొరుకుతుందో లేదు, అయినా కూడా మీరు పచ్చడి చేసుకొని తాగండి. మరోసారి అందరు కూడా ప్రత్యేకంగా నార్వే తెలుగు అసోసియేషన్, కంగ్రాచులేషన్స్ టు యూ. యూ హ్యావ్ కంప్లీటెడ్ a decade, 10 years of Telugu Association in Norway. Keep it up, keep up our culture and be proud of our nation. మరోసారి అందరికీ ఉగాది శుభాకాంక్షలు.